హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. హ్యాపీ బర్త్డే టు తేజ సజ్జా వన్స్ అగైన్. సో బర్త్డే అప్డేట్స్, సో తన బర్త్డేని పునస్కరించుకొని అయితే కొన్ని అప్డేట్స్ రావడం అయితే జరిగింది అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అయితే ఒక పోస్టర్ ని, ఆ పోస్టర్ తో పాటు ఒక టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ప్రశాంత్ వర్మతో తీసిన జాంబిరెడ్డి మూవీ ఉంది కదా, దానికి సీక్వల్ గా జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ డెడ్ ఆర్ అలైవ్ అని చెప్పేసి ఒక మూవీ తీస్తున్నాడు మన తేజ సజ్జా. సో దానికి డైరెక్టర్ వేరే, బట్ రైటర్ మాత్రం వన్ ఆఫ్ ది రైటర్ ప్రశాంత్ వర్మ గారు అన్నమాట. దానికి సంబంధించిన టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆ టీజర్ కి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో చేశాను. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి, లేకపోతే మీకు ఎండ్ కార్డ్స్ లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ప్రశాంత్ వర్మ గారి మహాకాళి మూవీ నుండి రేపు అయితే అప్డేట్ ఉన్నారనమాట 11:34 AM కి. సో శుక్రాచార్యది అంటే అక్షయ్ ఖన్నా గారి రోల్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారని నేను అనుకుంటున్నా. రేపు ఆయన బర్త్డే కూడా నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, బట్ అదైతే పెట్టారనమాట. అండ్ దిల్ రాజు టాక్సిక్ ఈవెంట్ లో మాట్లాడుతూ, సో నేను 476 మూవీస్ కి డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేశాను, 63 మూవీస్ కి ప్రొడ్యూసర్ గా వర్క్ చేశాను అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో మన ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే, మన ఆడియన్స్ చూసుకున్నట్లయితే ఆయననైతే అప్రిషియేట్ అయితే చేస్తున్నారు అన్నమాట. దిల్ రాజా మజాకానా అని చెప్పేసి. నిజంగా నేను చెప్పుకోవచ్చు, 476 మూవీస్ అంటే మామూలు విషయం కాదు. అండ్ 63 మూవీస్ కి ప్రొడ్యూసర్ అంటే కూడా మామూలు విషయం కాదనమాట. సో దిల్ రాజు అనే పేరు ఎట్లా వచ్చింది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు. మన యశ్ చెప్పిండు అనమాట, మన దిల్ రాజుకి పెద్ద దిల్ ఉంటది, ఆ దిల్ రాజు అనే నేమ్ ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అనమాట. సో తనకి దిల్ రాజు అనే పేరు ఎట్లా వచ్చిందని అంటే, సో మనకి దిల్ మూవీ ఐడియా ఉంటుంది, నితిన్ జబ్బీ మూవీ అనమాట అదైతే. సో మనీష్ శర్మ మ్యూజిక్ అనుకుంటా నాకు తెలిసి, నేహా బాబు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలను, ఇంత తెలిసిన వేణుమాధవ్ గారు కామెడీ, సపోర్టింగ్ కామెడీ సూపర్ ఉంటుంది ఆ కామెడీ అయితే. సో ఆ మూవీ తోటి దిల్ ఫస్ట్ మూవీ కాబట్టి, అంటే ఈయన ప్రొడ్యూస్ చేసిన మూవీ దిల్ కాబట్టి, సో దానికి దిల్ రాజు అని అయితే ఆయన పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఇది దిల్ రాజు వెనుక ఉన్న పేరు అనమాట, దిల్ రాజు గారి వెనుక ఉన్న అసలు పేరు అనమాట. అండ్ 2026 లో బాగా కలిసి వచ్చిందని అని చెప్పుకోవచ్చు అనమాట మన చింటూ బాయ్ కి. అదే మన నాగవంశి, ప్రొడ్యూసర్ నాగవంశికి అయితే ఈ 2026 చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏ మూవీకి అయిపించిన, కింగ్డమ్కి అయిపించాడు, కింగ్డమ్ పోయింది. మన ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ వార్ టూ మూవీకి అయిపించాడు, వార్ 2 కూడా పోయింది. ఇంకా చాలా మూవీస్కి అయిపించాడు, చాలా మూవీస్ అయితే ఫ్లాప్ అవ్వకుండా వచ్చాయి అనమాట. బట్ ఈ 2026 లో అనమాట ఏ మూవీకి అంత హైప్ ఇవ్వలేదు, బట్ మంచిగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి. అన్ని మూవీస్ అయితే హిట్ అవ్వకుండానే వస్తున్నాయి అనమాట. ఇంకా అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. అవి లిస్ట్ లో చూసుకున్నట్లయితే అనగనగా ఒక రాజు మన నవీన్ పోలి శెట్టిది, సో ఆ మూవీ అయితే హిట్ అయింది. అండ్ బ్లాస్ట్, అండ్ దాంతోపాటు మన లెనిన్ మూవీ అది కూడా హిట్ అయింది అనమాట. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ మన సూర్య గారిది అండ్ మమితా బైజుది, సో అది కూడా. అండ్ ఎపిక్, విసా అండ్ మ్యాట్ జూనియర్స్ ఇవైతే ఈ 2026 లోనే రిలీజ్ కాబోతున్నాయి, అప్కమింగ్ మూవీస్ అనమాట. సో దాదాపు ఈ ఇయర్ లో చూసుకున్నట్లయితే 7 మూవీస్ అయితే హిట్ కొట్టబోతున్నాడు. ఆల్రెడీ అందులో చూసుకున్నట్లయితే 4 మూవీస్ అయితే కొట్టి చూపెట్టాడు. అండ్ ఇంకా 3 మూవీస్ కొడితే అసలు ఆయన వేరే లెవెల్ అనిపోతారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ గారిది అదే మురుగన్ ప్రాజెక్ట్ ఉన్నదన్నమాట, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది. అండ్ ఇక ఏం చేస్తారో చూడాలి. అండ్ దాంతోపాటు రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ షూట్ అయితే రెజ్యూమ్ అయింది అనమాట, అంటే కంటిన్యూ చేస్తున్నారు. సో ఎన్టీఆర్ గారు అయితే షూటింగ్ లో అయితే ఈ September 3 అయితే ఆయన షూటింగ్ లో అయితే జాయిన్ కాబోతున్నారట. అండ్ దానికి సంబంధించి చాలా మీమ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఆయన షోల్డర్ ఇంజరీ నుంచి అయితే బయటపడ్డారంట. అండ్ దాంతోపాటు 16 కళ్యాణ్ పడాలా, సో తిననైతే ఇప్పుడు చాలా ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. ఇతను ఎవర్రా అని మీకు డౌట్ రావచ్చు. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అన్నమాట ఇతనైతే. అయితే నిన్న ఎస్టర్డే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అయితే ఆయన పునస్కరించుకొని ఫ్యాన్స్ అయితే మీట్ పెట్టుకొని ఒక ఈవెంట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట. సో అందులో చూసుకున్నట్లయితే ఆ ఈవెంట్ లో చాలా మంది అయితే మాట్లాడడం జరిగింది. సో అందులో మనోడు కూడా మాట్లాడాడు. సో అందులో మనోడు మాట్లాడింది మామూలు మాటలు కాదనమాట. సో రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ గాడు అని అయితే చెప్పిండనమాట. మళ్ళీ తర్వాత ఆ పేరు కూడా ఎత్తలేదు, గాడు లేదు, గారు లేదు, ఏది లేదు, ఆ ప్రస్తావన తీసుకెళ్ళలేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాను అనమాట. చిన్నప్పటి నుంచి అలా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తే ఆ గూజ్ బంప్స్ కూడా రావట. అసలు ఏం చేసిండో, ఏం మాటలు మాట్లాడినో నాకైతే అర్థం అయితే లేదు. అసలు తనకి మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నాడా తను అని నాకు డౌట్ వచ్చింది ఈ మాటలు మాట్లాడటంతో. అంటే
పవన్ కళ్యాణ్ గారి మూవీస్ మొన్న ఓజీ చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఉండదని మన యశ్ కూడా చెప్పిండు. నేను ఈవెంట్ దాని గురించి కూడా నేను మాట్లాడదా. సో ఇప్పటికి గూస్ బంప్స్ రావని చెప్తున్నాడు అనమాట. పంజాబ్ మూవీ చూడు, మన అసలు ఏం మాట్లాడుతున్నావు మనకు అయితే అర్థమైతలేదు. కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అలా సగం పేరు అయితే పెట్టుకున్నాడు అనమాట. మళ్ళీ నేను మెగా అభిమాని అని చెప్పుకుంటాడు అనమాట. అండ్ దాంతోపాటు చిరంజీవి గారిని అతను అంటున్నాడు అనమాట. అతను మనల్ని ఇన్స్పైర్ చేశాడు, అతను అది చేశాడు, ఇది చేశాడు, అతను పేరుకి ముందు అతను, పేరుకి తర్వాత అతను. సో ఫ్యాన్స్ చెప్పినా కూడా ఆయన అని చెప్పినా కూడా వినవాలేదు. ఆ స్టేజ్ మీద వాళ్ళు చెప్పి ఆయన అని, ఓ సారీ బాస్ నాకు తెలీదు, ఆయన సరే ఆయన, ఒక్కసారి ఆయన, మళ్ళా అతను వీడు ఇంతే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చిపెట్టిల్లు అనమాట. సో ఇప్పుడైతే తననైతే ట్రోల్ చేస్తున్నారు. నీకు మాట్లాడడం చేత కాకపోతే ఇంట్లో కూర్చో, అంతేగాని నువ్వు ఇట్లా స్టేజ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని చెప్పేసి అయితే తననైతే చెప్పడం జరిగింది అనమాట. అండ్ టాక్సిక్ మూవీకి సంబంధించిన యశ్ పోస్టర్స్ అయితే కొన్ని వచ్చాయన్నమాట. అంటే రోజుకోటి ఇన్ డేస్, ఇప్పుడు 5 days to go, 2 days to go, 2 రోజులు అయితే ఇంకా పోతుంది. 2 రోజులు అయితే మనం మూవీ చూడొచ్చు. ఇప్పుడు ఈ రేపటి పోస్టర్ చూసుకున్నట్లయితే 1 day to go అనే ఉంటుంది అనమాట. సో ఈ పోస్టర్స్ అయితే వేరే లెవెల్ అనిపించాయి. నాకు ఇందులో చాలా బాగా నచ్చింది ఈ పోస్టర్ అనమాట. ఏదో బ్లడ్ బాత్ అయితే అక్కడ సృష్టించి ఆ మెట్ల మీద రక్తంలో కూర్చొని ఆ పైంట్ ఏంది, ఆ హెయిర్ స్టైల్ ఏంది, అంగి ఏంది, అసలు నాకు మాత్రం ఈ మూవీలో ఈ లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఎస్పెషల్లీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో ఉన్నారు కానీ నాకు తెలీదు, ఇరుగా తీసిండు అయ్యా, నిజంగా చెప్తున్నా. సో నిన్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మన మల్లారెడ్డి యూనివర్సిటీలో అయితే జరిగింది. సో యశ్ స్పీచ్ ఇస్తుండగా మన మైక్స్ పెట్టే స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ అయితే కూలిపోవడం జరిగింది. దాని మీద కొంతమంది అయితే కూర్చున్నారు అనమాట. సో మన యశ్ పాపం దాని మీద అయితే రియాక్ట్ అయ్యాడు వెంటనే. చూసుకోలే అది ఇది అని చెప్పేసి తన కళ్ళ ముందర జరిగిపోయింది అనమాట అదైతే. సో స్పీచ్ ఆపి మరి వాళ్ళని చెక్ చేయండి అది ఇది అని చెప్పేసి యశ్ అయితే చెప్పిండు అనమాట. చాలా బాగా కేర్ చేశాడు వాళ్ళ గురించి, ఫ్యాన్స్ గురించి. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మీరు పాత వీడియోస్ చూసుకున్నా కూడా అదే అనమాట. సో అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పేసి చెప్పిండు అనమాట. దానికి ఓవర్ యాక్షన్ అని చెప్పేసి వీళ్ళందరూ ట్రోల్ చేస్తాను అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం అయితే లేదు. మీకు మెదడు ఎక్కడున్నదో ఏదో అరికాలలో ఉంటుందో మరి ట్రోల్ చేసేటోళ్ళకి. ఓవర్ యాక్షన్ ఏంది, ఓవర్ యాక్షన్ వాళ్ళకి అంత కేర్ ఇచ్చి అక్కడ తీస్తున్నప్పుడు ఓవర్ యాక్షన్ మరి మైక్ పట్టుకోకుండా కూడా చెప్పొచ్చు కదా అది అని మీరు అనుకోవచ్చు. అక్కడ వాళ్ళకి వినపడాలి కదా అక్కడికి వెళ్ళమని చెప్పేసి. సో ఇది అన్నమాట. నిన్న ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాడు మన యశ్ అయితే. ఫ్యాన్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడు అనమాట మన యశ్ అయితే. దాని గురించి అయితే డౌట్ పెట్టుకోకర్లేదు. 2026 అయితే అదిరిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి అయితే కంబ్యాక్ అయితే వస్తుంది. ఈ 2026 ని మన హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇంకెవ్వరు కూడా మర్చిపోరు అనమాట. అంత బాగా గుర్తుండిపోద్ది. సో మన రవితేజ గారు చూసుకున్నట్లయితే ఇరుమడితో కంబ్యాక్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు వరుణ్ తేజ్ గారు చూసుకున్నట్లయితే కొరియన్ కనకరాజుతో కంబ్యాక్ ఇస్తాడు. మన అఖిల్ అక్కినేని అన్న చూసుకున్నట్లయితే లెనిన్తో కంబ్యాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే పెద్ద మూవీతో అయితే కంబ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ యశ్ ఫేవరెట్ మూవీస్ గురించి అయితే మాట్లాడాను అనమాట. సో తెలుగులో మీ ఫేవరెట్ మూవీస్ ఏవి అని చెప్పేసి సుమక్ అడిగితే చెప్పింది అనమాట. ఈ విధంగా బాహుబలి, ప్రభాస్, బాహుబలి మూవీ అండ్ కిక్ మూవీ, పోకిరి, పుష్ప, మగధీర, ఓజీ అని ఇట్లా చెప్పిండు అనమాట. బాహుబలి చూసుకున్నట్లయితే ప్రభాస్ పేరు చెప్పిండు, ఓకే. కిక్ చూసుకున్నట్లయితే రవితేజ, ఓకే. పోకిరి చూసుకున్నట్లయితే మహేష్ బాబు, పుష్ప చూసుకున్నట్లయితే అల్లు అర్జున్, మగధీర చూసుకున్నట్లయితే రామ్ చరణ్, ఓజీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్. సో ఎన్టీఆర్ పేరు చెప్పలేదు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, డ్రాగన్ అనే మూవీ గురించి మన యశ్ ఏం చెప్పిండో అసలు మీరు ఆ పాత వీడియోస్ తీసి చూడండి. అంటే అప్పటికి టైటిల్ రాలేదు, ఈ మూవీ వస్తుందని కూడా చాలా మందికి తెలీదు. నాకు ఒక మైనింగ్ స్టోరీ ఏదో చెప్పిండు, నాకు ప్రశాంత్ ఒక స్టోరీ చెప్పిండు. అది KGFకి మించి ఉండబోతుంది. చాలా చిన్న స్టోరీ, అక్కడ ఇల్లీగల్ మైనింగ్ అది ఇది నడుస్తుంటది. ఇందులో చూసుకున్నట్లయితే చాలా క్యారెక్టర్స్ ఉండబోతుందని కూడా చెప్పిండు. అక్కనే ఏంటి ఇచ్చింది అనమాట డ్రాగన్ మూవీ గురించి. సో మీ ఇక్కడ చెప్తే హైప్ తగ్గిపోతుంది కదా, సో అందుకనే చెప్పలేదు అనమాట. వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది. నెక్స్ట్ చెప్పేది అయితే ఎన్టీఆర్ డ్రాగన్ అని అయితే చెప్తాడు అనమాట. నా ఫేవరెట్ మూవీ తెలుగులో అని అంటే. అండ్ ఇరుముడు మూవీ కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. Day 1 చూసుకున్నట్లయితే 24 crores కలెక్ట్ చేసింది. 2 days ఆఫ్ కలెక్షన్ చూస్తే 47 crores. 3 days ఆఫ్ కలెక్షన్ చూస్తే 50 to 65 crores అని అడుగుతున్నా అనమాట. అంటే సెకండ్ డే చూసుకున్నట్లయితే 23 కోట్లు కలెక్ట్ చేసింది. థర్డ్ డే చూసుకున్నట్లయితే 3 కోట్ల నుంచి 18 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్ కలెక్షన్స్ అయితే తెలియదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. సో ఈ మూవీ అప్డేట్స్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.